హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అయితే ఇప్పుడేంటి, నేను నీ పక్కన బెడ్రూమ్లో పడుకుంటే గానీ నీకు నిద్ర రాదా అని గగన్ భూమిని అడుగుతూ ఉంటే, అవును బావా అని భూమి అంటూ ఉంటుంది. సరే పద వెళ్దాం అని చెప్పి గగన్ లేచి నుంచొని బెడ్రూమ్లోకి వెళ్ళబోతూ బోర్ల బక్కల కింద పడిపోతాడు. బావా అని చెప్పి భూమి గట్టిగా అరవటంతో గగన్ కోపంగా భూమి వైపు చూస్తూ తన లుంగీకి పెట్టుకున్న క్లిప్స్ అన్నీ కూడా తీసేసి కోపంగా రూమ్లోకి వెళ్తాడు. ఏయ్ భూమి, నువ్వు కోరుకున్నట్టుగానే బెడ్రూమ్లోకి వచ్చాను. ఇక నీ పడక నీది, నా పడక నాది అని చెప్పి గగన్ అంటాడు. సరే బావా అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి పాపం బావను ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టాను, ఇక ఇబ్బంది పెట్టకూడదు, బావని పడుకోనివ్వాలి అని మనసులో అనుకొని నిద్రపోతూ ఉంటుంది. ఈ రాక్షసి నిద్రపోయినట్టుంది అని చెప్పి గగన్ కూడా నిద్రలోకి జారుకుంటాడు. ఇక మరోవైపు కృష్ణప్రసాద్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కాస్త అయితే అపూర్వకు దొరికిపోయేవాడిని, ఏదో ఒకలా అపూర్వ నుంచి తప్పించుకున్నాను అని కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటాడు. నా కోసం భూమి శారద కంగారు పడుతున్నారేమో, నేను ఎక్కడున్నానో భూమి శారదకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎవరైనా ఫోన్ ఇస్తే బాగుండు, భూమికి ఫోన్ చేద్దాం అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకొని అటు ఇటు చూస్తూ ఉంటాడు. దగ్గరలో ఒక మనిషి కనిపిస్తూ ఉంటాడు. అక్కడ ఎవరు ఉన్నారు, అతని దగ్గరకు వెళ్ళి ఫోన్ అడగాలి అని కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటాడు. వెంటనే అతని దగ్గరకు వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి ఫోన్ ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక ఒక్కసారి ఆయన వెనక్కి తిరిగి కృష్ణప్రసాద్ని చూసేసరికి కృష్ణప్రసాద్ అతన్ని చూసి కంగారు పడుతూ ఉంటాడు. పోయి పులి బోన్లో తల పెట్టడం అంటే ఇదేనేమో, నేను అపూర్వ నుంచి తప్పించుకొని భూమికి ఫోన్ చేద్దామని ఈ ఏసీపీ సూర్య దగ్గరకు వచ్చి ఫోన్ అడగటం ఏంటి అని చెప్పి కృష్ణప్రసాద్ కంగారు పడుతూ ఉంటాడు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ అడిగారు కదా తీసుకోండి అని చెప్పి ఏసీపీ సూర్య అంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ సూర్య ఫోన్ నుంచి భూమికి ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఈ సూర్య నన్ను కనిపెట్టేస్తాడు అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకొని ఫోన్ అవసరం లేదులేండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఫోన్ కావాలని అడిగారు, మళ్ళీ అవసరం లేదంటున్నారేంటి అని చెప్పి ఏసీపీ సూర్య అడుగుతూ ఉంటాడు. నేను ఫోన్ చేయాలనుకున్న వాళ్ళు ఎదురుగా వస్తున్నారు సార్, అందుకే అవసరం లేదు, తీసుకోండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి ఏసీపీ సూర్య అడుగుతూ ఉంటాడు. నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదు సార్ అని చెప్పి కృష్ణప్రసాద్ కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇతన్ని ఎక్కడో చూశాను, ఇతను నన్ను చూసి కంగారు పడుతున్నారు, ఇతను ఎవరై ఉంటారు అని చెప్పి సూర్య ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇతను కృష్ణప్రసాద్లా ఉన్నాడే అని చెప్పి సూర్య మనసులో అనుకుంటాడు. డౌటే లేదు, ఇతను కృష్ణప్రసాదే, కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడా అని చెప్పి ఏసీపీ సూర్య మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏయ్ కృష్ణప్రసాద్ ఆగు ఆగు అని చెప్పి సూర్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కృష్ణప్రసాద్ కనిపించాడు. ఆ కృష్ణప్రసాద్ అవునో కాదో కన్ఫర్మ్ చేసుకునేవాడిని, కనిపించుంటే పారిపోయాడు అని చెప్పి సూర్య మనసులో అనుకుంటూ ఉంటాడు. కృష్ణప్రసాద్ నువ్వు బ్రతికుంటే నీ చావు ఖచ్చితంగా నా చేతుల్లోనే రాసి పెట్టుంది అని చెప్పి ఎస్పీ సూర్య మనసులో అనుకుంటూ ఉంటాడు. అసలు నిజంగా కృష్ణప్రసాద్ బ్రతికున్నాడా, లేకపోతే నేను ఎవరినో చూసి కృష్ణప్రసాద్ అనుకున్నానా, అపూర్వ గారికి ఫోన్ చేస్తే విషయం తెలుస్తుంది అని చెప్పి ఎస్పీ సూర్య మనసులో అనుకొని అపూర్వకు ఫోన్ చేస్తాడు. అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి సూర్య గారు ఇలా ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఫోన్ కావాలని అడిగాడు, అతన్ని చూస్తే అచ్చం మీ కృష్ణప్రసాద్ లానే ఉన్నాడు అని చెప్పి ఎస్పీ సూర్య చెప్తూ ఉంటాడు. కేపీ నీకు కనిపించాడా అని అపూర్వ షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును అవును, కేపీ లాంటి వాడిని నేను చూశాను, కానీ కేపీ అని కన్ఫామ్గా చెప్పను, ఎందుకంటే కేపీ చనిపోయాడు కాబట్టి అని చెప్పి ఎస్పీ సూర్య అంటూ ఉంటాడు. కేపీ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అని చెప్పి అపూర్వ అంటుంది. చనిపోలేదా కృష్ణప్రసాద్ అని సూర్య అడుగుతూ ఉంటే, అవును, వాడు ఆ భూమి శారదలతో కలిసి దోబూచులాట ఆడుతున్నాడు, నాకు కూడా కనిపించాడు, వాడు దొరికితే వాడిని చంపాలన్న ఆలోచనలోనే ఉన్నాను అని చెప్పి అపూర్వ అంటుంది. అపూర్వ గారు, కృష్ణప్రసాద్ దొరికితే చంపాలనుకుంటున్నారా, ఎందుకు అని చెప్పి ఎస్పీ సూర్య అడుగుతూ ఉంటాడు. అది అది అని చెప్పి అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి అపూర్వ గారు, చంపటం అంటే మీకు చాలా సులువైనట్టు మాట్లాడుతున్నారు, అసలు కృష్ణప్రసాద్ని మీరెందుకు చంపాలనుకుంటున్నారు, ఆ కృష్ణప్రసాద్పై మీకు కోపం ఏంటి, నేను చంపాలనుకున్నానంటే మా అన్నయ్యను మర్డర్ చేశాడు కాబట్టి చంపాలనుకున్నాను,
కానీ మీకు ఆ కేపీపై కోపం ఏంటి చెప్పండి అని చెప్పి ఎస్పి సూర్య అపూర్వను నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు అపూర్వ కంగారు పడుతూ అది అది అని చెప్పి అంటూ ఉంటుంది. నిజం చెప్పండి అపూర్వ గారు అని చెప్పి ఎస్పి సూర్య నిలదీస్తూ ఉంటే, చెప్తాను. ఆ కేపీ బ్రతికుంటే కనుక మా బావే తన్ని షూట్ చేశాడని చెప్తాడు కదా, మా బావ అరెస్ట్ అవుతాడు కదా, అందుకే మా బావపై ప్రేమతో ఆ కేపీని చంపాలనుకుంటున్నాను ఎస్పీ గారు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. హో అంతేనా, మీకు పర్సనల్గా ఏమైనా గొడవలు ఉన్నాయేమో అనుకున్నాను అని చెప్పి ఎస్పి సూర్య అంటాడు. అంటే ఖచ్చితంగా కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడనమాట. అయితే ఆ కృష్ణప్రసాద్ చావు నా చేతిలోనే రాసి పెట్టుంది అపూర్వ గారు. నన్ను చిన్నప్పటి నుంచి పెద్దవాడిని అయ్యే వరకు సాధిన మా అన్నయ్యను ఆ కృష్ణప్రసాద్ చంపేశాడు. అలాంటి కృష్ణప్రసాద్ని నేను బ్రతకనివ్వను. ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను, షూట్ చేసి మరీ చంపేస్తాను అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు. సరే అపూర్వ గారు ఉంటాను, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఖచ్చితంగా ఆ కేపీ ఇక్కడే ఎక్కడ ఉంటాడు, ఆ కేపీని వెతికి పట్టుకుంటాను అని చెప్పి ఎస్పి సూర్య చెప్తూ ఉంటాడు. సరే ఎస్పి గారు అని చెప్పి అపూర్వ అంటుంది. కేపీ బ్రతికుండి నాటకాలు ఆడుతున్నావా, నీ అంతు తేలుస్తాను అని చెప్పి ఎస్పి సూర్య కృష్ణప్రసాద్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు కృష్ణప్రసాద్ ఎస్పి సూర్య కంటపడ్డాను, వాడు నన్ను గుర్తుపడితే చంపేస్తాడు అని చెప్పి కంగారు పడుతూ రోడ్డు మీద పరిగెడుతూ ఉంటాడు. ఇక మరోవైపు శరత్ చంద్ర అపూర్వ దగ్గరకు వచ్చి, అపూర్వ భూమికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు చెప్పేది నిజమా బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అవును అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. చెయ్యి బావా, మన కేపీ ఆత్మ శాంతించాలంటే ఆ గగన్ పిండం పెట్టక తప్పదు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. సరే అపూర్వ ఆ ఫోన్ ఇలా అందుకో అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. ఇక అపూర్వ శరత్ చంద్రకి ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది. శరత్ చంద్ర ఫోన్ తీసుకొని భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు. భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. భూమి కిచెన్లో ఉంటుంది. ఇక భూమి లిఫ్ట్ చేయకపోవడంతో శరత్ చంద్ర అపూర్వ దగ్గరకు వెళ్ళి, అపూర్వ ఆ భూమికి ఎంత పొగరో చూసావా, నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అవును బావా, ఆ భూమికి పొగరేం తక్కువ లేదు. ఇప్పుడు ఆ గగన్ గాడికి భార్య అయింది కదా, గగన్ గాడి పొగరంతా కూడా భూమి పునికి పుచ్చుకున్నట్టుంది అని చెప్పి అపూర్వ అంటుంది. మన అవసరం కదా బావా, కానీ ఇప్పుడు మనం భూమికి మళ్ళీ అయినా ఫోన్ చేయక తప్పదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇంకా నేను చెయ్యను అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. ప్లీజ్ బావా ఒక్కసారి చెయ్యి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక సరే అపూర్వ నీ మాట కాదనలేక చేస్తున్నాను అని చెప్పి శరత్ చంద్ర మరొకసారి భూమికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. ఇక భూమి అప్పుడే ఫ్రెష్ అవడానికి రూమ్లోకి వస్తుంది. భూమికి ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. సౌండ్ వినిపించగానే భూమి నా ఫోనే రింగ్ అవుతుంది అని మనసులో అనుకొని మెల్లగా ఫోన్ దగ్గరకు వెళ్తుంది. ఫోన్లో నాన్న అని చెప్పి పేరు పడుతూ ఉంటుంది. ఇదేంటి నాన్న నాకు ఫోన్ చేస్తున్నారు, అంటే నాన్న నన్ను క్షమించేశారా, అందుకే నాకు ఫోన్ చేస్తున్నారా అని భూమి మనసులో అనుకొని వెంటనే సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి నానా అని చెప్పి అంటూ ఉంటుంది. శరత్ చంద్ర ఏం మాట్లాడు, నానా ఫోన్ చేసి మాట్లాడట్లేదేంటి నానా అని భూమి అడుగుతూ ఉంటుంది. నీతో అవసరం పడింది, ఆ అవసరం కోసమే ఫోన్ చేశాను భూమి అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. ఏంటి నానా ఆ అవసరం చెప్పండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నేను అడిగింది చేస్తావా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఖచ్చితంగా చేస్తాను నానా అని చెప్పి భూమి అంటుంది. కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేయాలి, కృష్ణప్రసాద్ ఆత్మ శాంతించాలంటే గగనే పిండ ప్రదానం చేయాలని కృష్ణప్రసాద్ మీరాకి కలలో కనిపించి చెప్పాడంట. అందుకు గగన్ ఒప్పుకోడు కాబట్టి నువ్వే గగన్ని ఒప్పించాలి భూమి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక భూమి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి భూమి ఏం మాట్లాడట్లేదు, గగన్ని ఒప్పించగలవా లేదా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నీకు తెలుసు కదా నాన్న బావకు మామయ్య అంటే కోపం అని చెప్పి భూమి అంటుంది. అవన్నీ నాకు అనవసరం, నా పైన ఏమాత్రం గౌరవం అభిమానం ఉన్నా నువ్వు ఆ గగన్ని ఒప్పించు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అది కాదు నాన్న అని భూమి అంటూ ఉంటే, ఏం భూమి ఈ నాన్న కోసం ఈ ఒక్క పని కూడా చేయలేవా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అది కాదు నాన్న అని భూమి అంటూ ఉంటే, ఈ నాన్నపై గౌరవం ఉంటే గగన్ని ఒప్పించు, పిండ ప్రదానానికి తీసుకురా అని చెప్పి శరత్ చంద్ర కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఎస్పి సూర్య కృష్ణప్రసాద్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక ఒక దగ్గర కృష్ణప్రసాద్ కనిపిస్తాడు. వెంటనే ఎస్పి సూర్య కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్ళి, మిస్టర్ కృష్ణప్రసాద్
నువ్వే కృష్ణప్రసాద్ అని నాకు తెలుసు. పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం చచ్చిపోయినట్టు నాటకం ఆడుతున్నావు కదా అని చెప్పి ఎస్పీ సూర్య కృష్ణప్రసాద్కి గన్ గురి పెడతాడు. మర్యాదగా నీ మొహానికి ఉన్న మాస్క్, తలపై ఉన్న క్యాప్ తీయి, నీ మొహం చూపించు అని చెప్పి ఎస్పీ సూర్య కృష్ణప్రసాద్కి గన్ గురిపెట్టి నిలదీస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.